ఆస్పిరెంట్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి ఏప్రిల్ 25, 2025లో మనకి తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావటం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ బెంగళూరులోని DRDO గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 8 అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య 13. ఈ 13 పోస్టులకు నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో అర్హులైన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మే 9లోగా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇవాళ ఏప్రిల్ 25 తోటి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఇక్కడ సెంట్ బ్యాంక్ ఆఫ్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్లో మనకి పోస్టులు అనేవి రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ తేదీ. దీని తర్వాత మనకి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే NMDC దంతెవాడ ఛత్తీస్గఢ్లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ NMDC బయలడిలా ఐరన్ ఓర్ మైన్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం మనకి 179 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ పోస్టుల వివరాల్లోకి వెళ్తే మనకి ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి 130, అదేవిధంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు సంబంధించి 16 పోస్టులు, టెక్నీషియన్ అప్రెంటిస్కి సంబంధించి 13 పోస్టులు, ఇలాగ మొత్తం 179 పోస్టులు అనేవి రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి విభాగాలు ఏంటంటే COPA, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, మెకానికల్, అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీర్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సంబంధిత విభాగంలో ITI, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై అనేది కూడాను మనకి ఇక్కడ అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. సో దరఖాస్తు విధానం అనేది మనకి ఇక్కడ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వెబ్సైట్ కూడాను మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వివరాలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే న్యూఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో మొత్తం మనకి 2 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. పోస్టులు చూసినట్లయితే సంబంధించి ఒక పోస్టు, అసిస్టెంట్ మేనేజర్ కంపెనీ అఫైర్స్కి సంబంధించి ఒక పోస్టు, మొత్తం 2 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే మేనేజర్కి 30 ఏళ్ళు అనేది ఉండాలి, ఓబీసీలకు 3 ఏళ్ళు, SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానం అనేది రాత పరీక్ష, అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఇక్కడ దరఖాస్తు పంపించాల్సినటువంటి అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఎవరైతే స్కూల్లో మనకి కాంట్రాక్ట్ బేసిస్న మనకి మొత్తం 13 పోస్టులకు గాను ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అంటే TGT, నర్సరీ మదర్ టీచర్, ఆర్ట్ టీచర్, డ్యాన్స్ టీచర్, అసిస్టెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్, అడ్మిన్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ ఏంటంటే సోషల్ సైన్స్, ఫిజిక్స్, హిందీ, ఇంగ్లీష్, తెలుగు మొదలైన పోస్టుల్లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దరఖాస్తు అనేది గూగుల్ లింక్ ద్వారా మనకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ మనకి మే 2 అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ మనకి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి కాంట్రాక్ట్ బేసిస్న మొత్తం 6 పోస్టులకు గాను ఈ 6 పోస్టులు కూడా మనకి అసోసియేట్ మేనేజర్ పోస్టులు అనమాట. ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ సేఫ్ గార్డ్, మానిటరింగ్, ఎవల్యూషన్. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT బాంబేలో మనకి 17
టెక్నికల్ ఆఫీసర్, అదేవిధంగా జూనియర్ ఇంజనీర్, జూనియర్ మెకానిక్, ఎడిటోరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ ఉద్యోగాలకి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 22 అనేది ఇచ్చారు. వెబ్సైట్ కూడాను మనకి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడాను నేను ఎప్పటికప్పుడు మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వారి కోసం నేను టెలిగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.